ఆ నియోజకవర్గంలోని అధికార పక్షంలో అసమ్మతి మొదలైందా? ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నేతలంతా ఏకమయ్యారా? బయటకు మాత్రం అంతా సైలెంట్గానే కనబడుతున్న లోపల మాత్రం రాజకీయ పావులు కదుపుతున్నారా? ఒకవైపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పడానికి ఆ నేతలంతా సిద్ధమవుతున్నారా? ఓ రహస్య ప్రాంతాల్లో రెబల్ లీడర్లు సమావేశం కావడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఇంతకీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతోన్న ఆ నేతలు ఎవరు అసలు? ఆ నియోజకవర్గం ఎక్కడ? అక్కడ రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ సాగుతోంది? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రాజకీయంగా ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే నియోజకవర్గం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్లు ఇప్పుడు తమ ప్రతినిధి పనితీరుపై ఏమనుకుంటున్నారు అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఒక్కటిగా కనిపించిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు వర్గ విభేదాల మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ చుట్టూ కొందరు నేతలు, మరోవైపు పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్న వర్గాలు, ఇలా కాంగ్రెస్ లో అంతర్గతంగా రెండు భిన్న ధోరణులు కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనను గెలిపిస్తే ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటానని చెప్పిన ఎమ్మెల్యే వినోద్ గెలిచిన తర్వాత మాత్రం టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారాడని హస్తం పార్టీలో పెద్ద చర్చ నడుస్తోందట. ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదని వాపోతున్నారట. కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతూ పార్టీ కోసం కష్టపడ్డ నేతల్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు పార్టీలో కోడై కూస్తున్నాయట. గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు జ్ఞాతరి స్వామిని తనతో కలిసి పనిచేయాలని ఎన్నికల ముందు కోరారట. గెలిచిన తర్వాత పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారట. అయితే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే వినోద్ పట్టించుకోవటం లేదని జ్ఞాతరి స్వామి తన అనుచరుల ముందు గోడు వెళ్లబోసుకున్నాడట. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండి అధిష్టానం హామీ మేరకు తప్పుకున్న జ్ఞాతరి స్వామి ఈసారి పార్టీలో తన గళాన్ని బలంగా వినిపించడం కోసం సిద్ధమయ్యారట. ఏకంగా ఆయన అనుచర వర్గం కాబోయే ఎమ్మెల్యే తమ నేతనే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం కలకలం రేపుతోందట. ఈ నేపథ్యంలోనే 2 రోజుల కిందట పలువురు నేతలు రహస్యంగా సమావేశం కావడం పార్టీలో పెద్ద చర్చకి దారితీసిందట. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వినోద్ పిఏ ఏది చెబితే అదే నడుస్తుందట. ఎమ్మెల్యేను కలవకుండా పిఏలు అడ్డుకుంటున్నారని, పిఏలకు అనుకూలంగా ఉన్న నాయకులను మాత్రమే ఎమ్మెల్యేను కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని సీనియర్ నేతలు వాపోతున్నారట. ఎన్నికల సమయంలో గెలుపు కోసం కష్టపడి వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓటు వేశారని, గెలిచిన తర్వాత సమస్యలను పట్టించుకోవటం లేదని, దాంతో ఎక్కడ కనబడినా సమస్యలపై నిలదీస్తున్నారని స్థానిక నేతలు వాపోతున్నారట. సమావేశంలో పాల్గొన్న నేతలకు ఎటువంటి పనులు చేయవద్దంటూ ఎమ్మెల్యే వినోద్ అధికారులకు హుకుం జారీ చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందట. గెలుపు కోసం కష్టపడ్డ వారిని ఎమ్మెల్యే గుర్తించకపోవడం, తమపై ఎమ్మెల్యే పెత్తనం ఏంటని తాడోపేడో తేల్చుకోవడానికి ఆ నేతలు సిద్ధమవుతున్నారట. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు, తాజా మాజీ సర్పంచులు, సీనియర్ కట్టర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని పలు అంశాలు చర్చించారట. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం, బయట నుంచి వచ్చిన వారు ఇష్టరీతిన వ్యవహరిస్తున్నట్లు కొంతమంది నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారట. నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని, ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని, వినోద్ ఎమ్మెల్యేగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కష్టమంటూ సమావేశంలో సీనియర్ నేతలు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోవడం, ఆయన అనుచరులు కొంతమంది ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని పెద్ద చర్చ నడుస్తోందట. మొత్తానికి బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో పైకి కనిపించేది ఒకటైతే లోపల నడుస్తున్న రాజకీయం మరొకటన్న చర్చ సాగుతోందట. రహస్య సమావేశాలు, బహిరంగ విమర్శలు, సోషల్ మీడియాలో భవిష్యత్తు నాయకత్వంపై ప్రచారం, ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్కు సొంత పార్టీ నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయట. ప్రస్తుతం బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎటు అన్న ప్రశ్నకు సమాధానం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయట. రానున్న రోజుల్లో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి. ప్రస్తుతం బెల్లంపల్లి కాంగ్రెస్ లో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలు ఎంతవరకు బలపడతాయన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది. నాయకత్వం ఈ విభేదాలను చక్కదిద్దుతుందా? అసంతృప్తి వర్గాలు తమ రాజకీయ ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తాయా, లేక అధిష్టానం జోక్యంతో పరిస్థితి సర్దుమణుగుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరం. బెల్లంపల్లి కాంగ్రెస్ లో మొదలైన ఈ అంతర్గత రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి.